నమస్తే, నా పేరు రాధిక. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల అభ్యున్నతే లక్ష్యం. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. టోల్ ప్లాజా వద్ద ప్రయాణికులు సిబ్బందికి మధ్య ఘర్షణ. గాయాలతో పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ. పెద్దపల్లిలో జెండా ఆవిష్కరించిన నేరెళ్ల శారద. సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యమని వెల్లడి. ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పలు శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. తదనంతరం స్వాతంత్ర సమరయోధులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పథకాలు, చేపట్టిన అభివృద్ధి పథకాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి అభిషేక్ మహంతి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సువార్త, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాంబో వదలకుండా మరి హంతకుల్ని పట్టుకోనట్టుగా మనము గమనిస్తున్నాము. $5.73 లక్షల రూపాయలను వేతనంగా చెల్లించాం. స్థిరాస్తుల నిర్మాణం కోరు మెటీరియల్ కాంపోనెంట్ కింద 214.41 లక్షల రూపాయలను చెల్లించాం. బ్యాంక్ లింకేజ్ కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,010 స్వయం సహాయక సంఘాలకి 770.20 కోట్ల రుణాలను మంజూరు చేశాం. రాష్ట్ర స్థాయిలో మన జిల్లాలో 120.25% ప్రథమ స్థానం సాధించింది. 24-25 ఆర్థిక సంవత్సరంలో జూలై 24 వరకు 1930 స్వయం సహాయక సంఘాలకు 198.99 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఇప్పించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో 7,772 మంది మహిళలకు కొత్తగా మైక్రో ఎంటర్ప్రైజెస్ని గుర్తించడం జరిగింది. 78,218 మంది విద్యార్థులకు మహిళా సంఘాలచే స్కూల్ యూనిఫామ్లు కుట్టించి మహిళలకు 58.66 లక్షల ఆదాయం సమకూర్చడం జరిగింది. ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేయూత పింఛన్ల ద్వారా జిల్లాలలో 138,803 మందికి 3,262.55 లక్షల రూపాయలు ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా కమిషన్ రాష్ట్ర చైర్మన్ నేరెళ్ల శారద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని నేరెళ్ల శారద అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లాలో 43,000 మంది రైతులకు 273 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో మరింత అభివృద్ధి జరుగుతుందని, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేకూర్చే బాధ్యత అధికారులదేనన్నారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, డీసీపీ చేతన, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు, పెద్దపల్లి జిల్లా జడ్జి హేమంత్ కుమార్, అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, అరుణశ్రీ, రేవతిరావుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. నగరంలోని తీగలగుట్టపల్లి కేసీఆర్ భవన్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో అహింసా పద్ధతిలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కేసీఆర్ భవన్లో జాతీయ జెండాను ఎగురవేయడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద టోల్ ప్లాజా సిబ్బంది వాహనదారులకు మధ్య గొడవ జరిగింది. తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ఓ 4-వీలర్ వాహనం టోల్ కట్టేందుకు వేచి చూశారు. ఎంతసేపు వెయిట్ చేయాలంటూ టోల్ సిబ్బందితో వాహనదారుడు గొడవకు దిగాడు. సిద్దిపేట నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న కారులోని వ్యక్తులు టోల్ సిబ్బందిని దూషించడంతో తీవ్రమైన ఘర్షణ జరిగింది. అంతేకాకుండా కారులో ఉన్న 5 వ్యక్తులు సిబ్బందిపై దాడి చేశారు. ఇరువురికి గాయాలు కావడంతో అకారణంగా తమపై దాడి చేశారంటూ ఇరు వర్గాలు ఎల్ఎండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ చేరాలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని జ్యోతినగర్లోని మైత్రి ఛానల్ కార్యాలయంలో జరిగిన ఉత్సవాలకు మైత్రి ఛానల్ ఎండీ సుజన్ రావు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఛానల్ ఎండీ సుజన్ రావు, బ్యూరో వెంకట్, మైత్రి ఛానల్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, పలు సంఘాల నాయకులు జెండాను ఎగురవేసి ఉత్సవాలను నిర్వహించారు. మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంకమ్మతోట మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హర్షంకర్ తో పాటు గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్, సంఘం అధ్యక్షులు నాచారి రాజయ్య, ప్రధాన కార్యదర్శి వేదాంతం సత్యనారాయణలు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రామ్నగర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను నగర బీఆర్ఎస్ అధ్యక్షులు, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు చల్లా హర్షంకర్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చల్లా హర్షంకర్ తో పాటు ఆటో యూనియన్ అధ్యక్షులు నాగభూషణం, ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి మల్లేశం, ఆటో డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 36వ డివిజన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంకమ్మ తోటలో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కాలనీ వాసులకు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ తో పాటు డివిజన్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని కమాన్ వద్ద గల తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎక్సీసీఐ చిందం సంపత్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యా బోల్తా భాయ్ మోటార్ మెకానిక్ తక్లీఫ్ పాటను ఆవిష్కరించారు. అన్నం పెట్టే రైతన్నకే అన్నం పెట్టే వారే ఈ వ్యవసాయ మోటార్ రిపేరింగ్ మెకానిక్లని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాయితోజు పవన్ కుమార్, సీనియర్ కథ రచన రంగ గోవర్ధన్, దుర్గా ఆగ్రో ఏజెన్సీస్ కిషన్, జిల్లా సెక్రటరీ రత్నాకర్, గంగాధర్, భాను, వేణు, ఓదేలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళు పరస్పర సహకారంలో కానీ సమాజంలో అవగాహన కానీ ఎంతో కృషి చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వారి యొక్క అధ్యక్షుడు కందికృష్ణారెడ్డి ఈరోజు లేకపోయినా కానీ వారి యొక్క అనుచరుడైనటువంటి కాయితోజు పవన్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన పాట అయిన హిందీలో ఏమని చెప్పను అన్న తెలుగులో ఉన్న పాటను క్యా బోల్నా భయ్యా మోటార్ మెకానిక్ తక్లీఫ్ ఈ రోజు రిలీజింగ్ చేయడం చాలా గర్వకారణంగా ఉన్నది వారి చేతుల మీదకి. గణేష్ నగర్లోని బాల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగరవేసి స్వీట్లను పంచుకున్నారు. ప్రతి సంవత్సరం బాల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలిపాక అంజయ్య, రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు మణికంఠరెడ్డి, బాల్ గణేష్ సభ్యులు గూడెల్లి ప్రకాష్, సాయి చందన్ పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని భగవతి స్కూల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. దేశభక్తి ఉప్పొంగేలా నినాదాలతో ర్యాలీ చేపట్టారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ప్రతి విద్యార్థిలో దేశభక్తి ప్రజ్వలిల్లాలని రమణారావు అన్నారు. భారతదేశం పట్ల ప్రతి హృదయంలో అంకిత భావం కలగాలని సూచించారు. మహనీయులు కలలుగన్న భారతదేశం మన స్వతంత్ర భారతమని, ఎందరో సైనికులు నేటికి మన దేశ రక్షకులుగా ప్రాణాలు అర్పిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రమణారావు, కరస్పాండెంట్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ మౌనికారాయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వాగ్దేవి వనితా క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి జెండాను ఎగరవేశారు. తొలుత ఈ కార్యక్రమంలో భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఎందరో వీరుల త్యాగ ఫలమే స్వాతంత్ర దినోత్సవమని మాడిశెట్టి ఉమాదేవి అన్నారు. బ్రిటిష్ వారి పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి దేశం కంటే ప్రాణం గొప్పది కాదని భావించారని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం పునరంకితం కావడానికి స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జయంత్యం మాధవి, కేబినెట్ సెక్రటరీ మధుకర్ నాగరాజు, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి ఉమాదేవి, స్వరూప, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నగరంలోని అంబేద్కర్ కూడలిలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గజ్జల ఆనందరావు, సుద్దాల లక్ష్మణ్, గోష్కి శంకర్, నేరెళ్ల మహేందర్, బోయినపల్లి చంద్రయ్య, కలవాలి ఆనంద్, రజాక్, భూమన్న, గొర్రె రాజయ్య పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని బస్టాండ్ సమీపంలోని ఎస్సీ రిజర్వేషన్ పర్యవేక్షణ సమితి కార్యాలయం వద్ద జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉప్పులేటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్తో పాటు మాతంగి నారాయణ, రాజు, అమర్, సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సప్తగిరి చిల్డ్రన్ పార్క్ ఆవరణలో జరిగిన వేడుకల్లో కాలనీ అధ్యక్షులు పీచర హనుమంతరావు జాతీయ జెండాను ఎగరవేశారు. కార్పొరేటర్ దిండిగాల మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగాల మహేష్తో పాటు సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ అధ్యక్షులు పీచర హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి పల్లె రామచంద్రం, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ముకరంపుర టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగగా ముఖ్య అతిథిగా జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, టీఎన్జీఓస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం చారిత్రాత్మకమైనదని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్మన్ నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గేయాలు స్ఫూర్తినిచ్చాయి. సుమారు 100 మంది విద్యార్థులు వివిధ జాతీయ నాయకుల వేషధారణలో ప్రదర్శన చేపట్టారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ మహనీయుల అడుగుజాడల్లో పయనించాలని నరేందర్ రెడ్డి అన్నారు. భారతదేశం అనేక రంగాలలో ముందంజలో ఉందని గుర్తు చేశారు. సాంకేతిక రంగంలో అనేక మార్పులు తీసుకురావడమే ఇందుకు నిదర్శనమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు పాఠశాల, కళాశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, గన్నేరువరం, తిమ్మాపూర్లలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాలు, మండల కేంద్రాలలో పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే తిమ్మాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ రవీందర్, ఎంపీడీఓ విజయ్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కలికోట విజయ్ కుమార్, పోలీస్ స్టేషన్లో సిఐ స్వామి, ఎస్ఐ చేరాలు, ఆర్టీఓ కార్యాలయంలో డీటీసీ పురుషోత్తం, మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ పద్మ, సెయింట్ ఆంథోనీ హైస్కూల్లో ఫాదర్ రంజిత్ కుమార్, ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఆయా గ్రామాల స్పెషల్ ఆఫీసర్స్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు బుక్కులు, పెన్నులను పంపిణీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మానకొండూరు మండలంలోని పలు గ్రామాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మండల రెవెన్యూ కార్యాలయంలో మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ రాజేశ్వరి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి డిఆర్డీఓ శ్రీధర్, పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, మండల విశ్వకర్మ సంఘం కార్యాలయంలో మండల అధ్యక్షులు నందగిరి బలరాం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మార్కెట్ కమిటీ, సింగిల్ విండో కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు పాఠశాలలు, సంక్షేమ హాస్టల్, యువజన సంఘాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఆయా అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చిన నాటి వరకు భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాంగం అమల్లో ఉండేదని పలు శాఖల అధికారులు అన్నారు. మన రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందిందని తెలిపారు. మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావుల త్యాగ ఫలితమే గణతంత్ర దినోత్సవం అన్నారు. ఈ వేడుకల్లో నాయాబ్ తహసీల్దార్ సమ్మయ్య, ఆర్ఐలు ప్రవీణ్, జయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో, పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తాండ్ర నరేష్, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నరసింహాచారి, ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి రామానుజాచార్య, మహిళా సమాఖ్య భవనం వద్ద ఏపీఎం లావణ్య జాతీయ జెండాలను ఎగరవేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వాతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎస్ఐ తాండ్ర నరేష్ బహుమతి ప్రధానోత్సవం చేశారు. స్వాతంత్ర్యం యొక్క గొప్పతనాన్ని, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను పలువురు జ్ఞప్తి చేసుకుని వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కుల సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్నేరువరం మండలంలోని మైలారంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాలతో పాటు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వరాల మల్లేశం జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్ డైరీ పాల కేంద్రం వద్ద అధ్యక్షులు తోట రాజేందర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. యాదవ సంఘం అధ్యక్షులు దొడ్డు నాగరాజు జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా స్వీట్లను పంపిణీ చేశారు. మహనీయుల సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. మువ్వన్నెల జెండాను ఎగరవేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, వారి అడుగు జాడల్లో నడవాలని పలువురు వక్తలు సూచించారు. త్యాగధనుల ఫలితం కారణంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మేయర్ సునీల్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. భారతదేశం అభివృద్ధి చెందుతూ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. త్యాగధనుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకు సాగాలన్నారు. మత సామరస్యంతో దేశాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు అందాలని కోరారు. అసువులు బాసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, అధికారులు, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగధనులు కొన్ని సంవత్సరాల పాటు మన దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారి చెర నుంచి విముక్తి చేయడానికి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఫలితమే మనకు ఈ స్వతంత్రం సిద్ధించడం జరిగింది. స్వతంత్రంలో మనం గత 78 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నాం. తప్పకుండా కూడా ఏదైతే త్యాగధనుల యొక్క ఏదైతే ఆశయం ఉండనో, ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి, మత సామరస్యంతో అందరం కలిసిమెలిసి జీవించి దేశాన్ని అభివృద్ధి చేసుకొని ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య దేశంగా భారతదేశాన్ని తీసుకెళ్లాలని. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావుతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. శ్రమించి సాధించుకున్న స్వేచ్ఛను మతతత్వ శక్తుల చేతిలోకి వెళ్లిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఇట్టి శక్తులను వ్యతిరేకించవలసిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని సూచించారు. గత ఎన్నికల్లో ఇండియా కూటమి మతతత్వ శక్తులకు పార్టీలను ఓడించేందుకు ప్రయత్నం చేసిందన్నారు. కొన్ని కారణాల వల్ల త్రుటిలో వారికి పరాజయం తప్పిందని గుర్తు చేశారు. జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వెలిచాల రాజేందర్రావు, నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర టీడీపీ అధ్యక్షులు రొడ్డ శ్రీధర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి దామర సత్యం, కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాణపు ఆగయ్య హాజరయ్యారు. ఎందరో మహనీయులు చేసిన త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రమని రొడ్డ శ్రీధర్ అన్నారు. బ్రిటిష్ వాళ్లతో పోరాడి ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణపు ఆగయ్యతో పాటు దామెర సత్యం, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, ఎర్రవెల్లి రవీందర్, అనసూయ నాయక్, ఎర్రవెల్లి వినిత, ఎల్లిమల్ల కిషన్, ఇట్టె మల్లేశం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని కిసాన్ నగర్లో జరిగిన వేడుకలకు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన యోధులను స్మరించుకున్నారు. వారి అడుగుజాడల్లో నడవాలని కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని 11వ డివిజన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. కట్టరాంపూర్, గౌతమీనగర్, బాబానగర్, అర్బన్ హెల్త్ సెంటర్, మున్నూరు కాపు సంఘం, అయోధ్య కాలనీ, జిల్లా మున్నూరు కాపు సంఘంతో పాటు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న హాజరయ్యారు. భారత స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు పోరాటం చేసి తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో పాటు నాయకులు, డివిజన్ వాసులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని విద్యానగర్లోని సువిద్యా స్కూల్లో జరిగిన వేడుకలకు పాఠశాల ప్రిన్సిపల్ శేష్మణి హాజరయ్యారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థులు చేపట్టిన పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సువిద్యా స్కూల్ ప్రిన్సిపల్ శేష్మణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కరీంనగర్లో ఆర్య వైశ్య సంఘాలు ఆందోళనకి దిగాయి. నగరంలోని భగత్ నగర్లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద దాడులలో మరణించిన వారిని స్మరించుకుంటూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, అక్కడి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని భగత్ నగర్ ఆర్య వైశ్య అభ్యుదయ సంఘ అధ్యక్షుడు హరిప్రసాద్ అన్నారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. యువతలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షుడు కొల్లూరి హరిప్రసాద్, కార్యదర్శి మోటూరి రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు పెద్ది వెంకటరమణ, ట్రెజరర్ సంతోష్, ఆర్యవైశ్య సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని విద్యానగర్ వికలాంగుల కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు కాంపల్లి బాబు ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి స్వీట్లను పంపిణీ చేశారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొంకటి లక్ష్మణ్, రాకటి శ్రీనివాస్, బిల్లా మల్లారెడ్డి, కొమరవెల్లి కోటేష్, గౌరవ అధ్యక్షుడు కాంపల్లి నర్సయ్య, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో యువకుడు అదృశ్యమైన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కల్దేవి గంగరాజు అనే యువకుడు గురువారం తెల్లవారుజామున అదృశ్యమయ్యాడు. ఉదయాన్నే ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లొస్తానని చెప్పిన గంగరాజు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలించగా స్థానిక వ్యవసాయ పొలం వద్ద అతడి మోటార్ సైకిల్తో పాటు ఫోన్, చెప్పులు పంట చేల్లో పడి ఉన్నాయి. దీంతో యువకుడు హత్యకు గురై ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు జాగిలాలను తెప్పించి గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. జాగిలాలు 2 వ్యవసాయ బావుల వద్ద నిలిచిపోవడంతో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.